అది ఉదయం సమయం. ఒక పెద్ద భవనంలో ఎన్నో వేల మంది గుమ్మికూడి ఉంటారు. మహారాజు ఇంతకు ముందు ఎప్పుడు కూడా చేయని పనిని ఇవాళ నిజంగానే చేస్తారని నువ్వు అనుకుంటున్నావా? ప్రచారం అయితే అలాగే జరిగింది. అందుకే అందరం చూడ్డానికి వచ్చాము. అసలు అంతగా ఏం జరిగింది అని మహారాజు స్వయంగా రాజ్యంలోని ప్రజలను ఆహ్వానించి ఉదయాన్నే ఇక్కడికి రమ్మన్నారు. ప్రజలందరూ అక్కడికి రావడమైతే వచ్చారు, కానీ ఎవరికీ తెలీదు ఇవాళక్కడ ఏం జరగబోతోంది అని. అప్పుడే మహారాజు స్వయంగా నడుచుకుంటూ వచ్చి ఒక స్తంభం ముందు నిలబడతారు. మహారాజు ఎదురుగా నల్లని బట్టలతో ఒక మనిషి నిలబడి ఉంటారు. ఆ మనిషిని సైనికులు చుట్టుముట్టి ఉంటారు. వినండి వినండి వినండి, ఇవాళ మన మహారాజు ఈ వ్యక్తికి తన చేతులతోనే మరణశిక్షణ విధిస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తి మహారాజు పట్ల అపరాధం చేశారు. సేనాపతి నోటి నుండి మరణదండన అనే మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు. అందరి మనసులో ఒకటే ప్రశ్న మెదులుతుంది, అసలు ఈ వ్యక్తి ఏం చేశాడని ఇతనికి మరణశిక్ష విధిస్తున్నారు? కానీ ఎవరిలోనూ అంత ధైర్యం లేదు ఈ ప్రశ్న అడగడానికి. అసలు ఈ వ్యక్తి ఎవరు? మగాడా లేక ఆడదా లేక ఇంకెవరైనానా? ఎవరికి ఆ వ్యక్తి గురించి ఏమీ తెలీదు. అతను చేసిన నేరం కూడా. అయినా అందరూ మౌనంగా ఉంటారు. అతనికి శిక్షను అమలు చేయడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మహారాజు తన ఖడ్గంతో ఒక్క వేటుతో ఆ వ్యక్తి శరీరం నుండి అతని తలను నరికి వేరు చేస్తారు. ఆ తల దూరంగా వెళ్లి నేల మీద పడుతుంది. ఇక్కడ మనం చూసేసరికి ముగ్గురు స్నేహితులు సప్నా, అమర్ ఇంకా మెహతా ఈ రాజ్యంలో తిరగడానికి వస్తారు. వావ్, ఈ చోటు ఇవాళ కూడా ఎలా అనిపిస్తోందంటే ఇక్కడ ఇవాళ కూడా రాజులు మహారాజులు ఉన్నారనిపిస్తోంది. రాజులు మహారాజులు ఉండడం లేదు, కానీ వాళ్ళ వంశీకులు ఉంటున్నారు. అన్నట్టు రాజులు మహారాజులు ఉండడం వల్ల ఈ చోటు ఏమైనా మారిపోతుందా ఏంటి? రాజులుంటే అది వేరేగా ఉంటుంది. అందరూ ఆయన మాటలు వింటారు, ఎంతో గౌరవిస్తారు. గౌరవించడం కాదు డియర్, ఆయన చూసి భయపడతారు. ఎందుకంటే ఒకవేళ మనం ఆయన ముందు తల వంచలేదు అంటే మన తలను నరకేస్తారు. ఓ హలో, రాజులందరూ ఒకేలాగా ఉండరు. నువ్వు రాముడి గురించి వినలేదా? నువ్వేంటి రాముడి గురించి మాట్లాడుతున్నావు? ఆయన భగవంతుడు. ఈ రాజ్యంలోని రాజు గురించి అందరూ చాలా తప్పుగా మాట్లాడుకుంటున్నారు. అలాగా? వీళ్ళందరూ ఏమంటున్నారు? చాలా చెడ్డవాడంట. మనం భవనంలోకి వెళ్లి దీని గురించి తెలుసుకోవచ్చు కదా, అసలు నిజం ఏంటి అని. వాళ్ళు ముగ్గురు భవనం వైపు వెళ్తారు. అప్పుడే దారిలో వాళ్లకి ఒక సమాధి కనిపిస్తుంది. మెహతాబ్ దాని మీద ఉన్న మూతను తెరిచి లోపలికి తొంగి చూస్తాడు. అప్పుడే ఉన్నట్టుండి ఒక పెద్ద తుఫాను వస్తుంది. చూడు, దేని గురించైనా పూర్తిగా తెలుసుకోకుండా దాన్ని ముట్టుకోవద్దు. అక్కడి నుంచి ముందుకు వెళ్లేసరికి సప్నా ఒక రాయికి తన్నుకుంటుంది. దానివల్ల తన హ్యాండ్ బ్యాగ్ కాలువలో పడిపోతుంది. ఓ గాడ్, ఆ బ్యాగ్ లో నా మందులున్నాయి. ఏం పర్వాలేదు, తిరిగి వెళ్దాం పద. పట్నం నుంచి మందులు తీసుకొద్దాం. తిరిగి వెళ్లాలనే మాట వినగానే మెహతాబ్కి కోపం వస్తుంది. లేదు, మనం భవనంలోకి వెళ్ళి తీరాల్సిందే. నీకు రావాలి లేకపోతే వెళ్ళు, నేను మాత్రం వెళ్తున్నాను ఒంటరిగానే. మెహతాబ్ ప్రవర్తన చూసి అమర్, సప్నా ఇద్దరూ ఆశ్చర్యపోతారు. సప్నా సైలెంట్ గా మెహతాబ్తో పాటు వెళ్లిపోతుంది. సప్నా, ఎక్కడికి వెళ్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? మందు లేకపోతే నీ ఆరోగ్యం పాడైపోతుంది. సప్నా సమాధానం చెప్పదు. అమన్ కూడా వాళ్ల వెనక వెళ్లాల్సి ఉంటుంది. వాళ్లు ముగ్గురు భవనం ముఖ్య ద్వారం దగ్గరికి చేరుకుంటారు. అక్కడ వాళ్లకి ఒక ఆవిడ కనిపిస్తుంది. మేమిక్కడ తిరగడానికి వచ్చాం. మేము ఈ భవనాన్ని లోపల చూడొచ్చా? డబ్బులిస్తే తప్పకుండా చూడొచ్చు, లేకపోతే బయట నుంచి చూసుకోండి. మెహతాబ్ కుసుంకి డబ్బులిస్తాడు. ఆ తర్వాత కుసుం వాళ్ల ముగ్గురిని తనతో పాటు భవనం లోపలికి తీసుకువెళ్తుంది. ఎప్పుడైతే వాళ్లు ముగ్గురు భవనం లోపల అడుగు పెడతారో ఆకాశంలో చాలా గట్టిగా ఉరుములు ఉరుముతాయి. నల్లని మబ్బులు కమ్ముకుంటాయి. ఉన్నట్టుండి వాతావరణానికేమైంది? ఇంతవరకు బానే ఉంది కదా. ఉన్నట్టుండి తుఫాను మొదలవుతుంది. మీరు ఇక్కడే ఉండండి, నేనిప్పుడే వస్తాను. కుసుం అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఒక వ్యక్తి చాలా గట్టిగా అరిచే శబ్దం వినిపిస్తుంది. చీకటిగా ఉండటం వల్ల అసలేమీ కనపడదు. ఎవరో ఒక వ్యక్తిని దారుణంగా చంపుతూ ఉంటారు. ఆ వ్యక్తి పరిగెత్తే ప్రయత్నం చేస్తాడు. కాని అప్పుడే ఒక ఖడ్గం వచ్చి అతని తలను నరికేస్తుంది. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు, ఇదంతా నేనేం చేయలేదు. కుసుమ చూసేసరికి సప్నా చేతిలో ఖడ్గం ఉంటుంది. తన ఒళ్లంతా రక్తం కూడా అంటి ఉంటుంది. ఎదురుగా కుసుమ్ సోదరుడి శవం పడి ఉంటుంది. తన తల
నరికేసి ఉంటుంది. ఎంత పని చేసే సప్న నువ్వు? నా మాట నమ్మండి, ఇదంతా నీ చేతిలో ఈ ఖడ్గం, ఎదురుగానేమో మనిషి చనిపోయినాడు. మేము నిన్ను ఎలా నమ్మాలి? నువ్వు నా సోదరుణ్ణి ఎందుకు చంపేశావు? అసలు మీరందరూ ఎవరు? త్వరగా పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అమన్ సప్న చెయ్యి పట్టుకుని తనని బయటికి తీసుకువెళ్ళబోతాడు. అప్పుడే కుసుం ఎదురుగా వచ్చి నిలబడుతుంది. మీరు భవనం లోపలికొచ్చి ఒక వ్యక్తిని హత్య చేసి తప్పించుకుందామనుకుంటున్నారా? లేదు, నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. సప్న చెప్పగానే కొంతమంది వచ్చి వాళ్ల ముగ్గురిని పట్టుకుని లోపలికి తీసుకువెళ్తారు. అక్కడ కుసుం భర్త కత్తి పట్టుకుని వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకు నా భావమార్తిని చంపారు? అతని చేతిలో ఉన్న కత్తిని చూసి అమన్ ముందుకు వెళ్తాడు. చూడండి సార్, అతన్ని మేము చంపలేదు. ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది, ఈ సంఘటన జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ చీకటవుతుంది, కానీ ఈసారి మీరు చేస్తారు. కుసుం గదిలోని లైట్స్ ఆఫ్ చేస్తుంది. అప్పుడే ధర్మ తన కత్తిని తీసుకుని వాళ్ల ముందుకు వెళ్తాడు. గదిలో నుంచి అరుపుల శబ్దం వినిపిస్తుంది. చీకట్లో అందరూ అటూ ఇటూ పరుగులు పెడతారు. అప్పుడే చాలా గట్టిగా ఒక వ్యక్తి అరుపు వినిపిస్తుంది. కాసేపటి తరువాత అంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. అప్పుడు కుసుం లైట్ ఆన్ చేస్తుంది. తను చూసేసరికి ధర్మ తల లేకుండా నేల మీద పడి ఉంటాడు. తను చాలా గట్టిగా అరుస్తుంది, లేదు లేదు. సప్న నేల మీద కూర్చుని ఉంటుంది. తన ఒళ్ళో నరికేసిన ధర్మ తల ఉంటుంది. మిగతా వాళ్లందరూ గదిలో వేరే చోట నిలబడి ఉంటారు. సప్న, నీకసలు ఏం కావాలి? నేను నీకు ముందే చెప్పాను, ఈ మందులు లేకపోతే నీ మానసిక పరిస్థితి మారిపోతుందని. సప్న సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఉండదు. తను తన జేబులో నుంచి మందుల్ని చేతిలోకి తీసుకుని అమన్కి చూపిస్తుంది. నువ్వు మందులు వేసుకుంటున్నావా? అంటే ఇదంతా నువ్వు చేయడం లేదు, మరి ఇంకెవరు చేశారు? అమన్ హంతకుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తను భవనంలో ఉన్న వాళ్లందరినీ బయటకి రమ్మని చెప్తాడు. సప్న ఎదురుగా నిలబడి ఉంటుంది. మిగతా వాళ్లు ఒక పక్కన నిలబడతారు. ఆ హంతకులు మనలోనే ఉన్నారు. ఒకవేళ తనని గనక ఆపకపోతే మరింతమంది ప్రాణాలు కోల్పోతారు. ఇప్పుడే తెలుస్తుంది. అమన్ తన జేబులో నుంచి ఒక చిన్న పుస్తకాన్ని తీస్తాడు. ఏవో మంత్రాలు చదువుతాడు. తన గుప్పెట్లో నుంచి బూడిదను గాల్లోకి స్వప్న వైపు ఊదుతాడు. కాని ఆ బూడిద ఎగురుకుంటూ స్వప్నాకి బదులుగా మెహతా శరీరం మీద పడుతుంది. తను చాలా గట్టిగా అరుస్తాడు. తన గొంతు మారిపోతుంది. తన జుట్టు తన మొహం మీద అంతా కూడా విస్తరిస్తుంది. ఆ కారణంగా తను చాలా భయంకరంగా కనిపిస్తాడు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. తప్పు చేసింది నువ్వు. ఇద్దరు అమాయకుల్ని చంపేశావు. వాళ్ళు అమాయకులు కాదు, నేరస్తుడైన మహారాజు వంశీకులు. ఆ రాజు నన్ను తన చేతులతో చంపాడు. నన్ను ఎవరు నువ్వు? రాజు నిన్నెందుకు చంపాడు? హేమచంద్ర మహారాజు నన్నెంతగానో ప్రేమించాడు. కానీ ఎప్పుడైతే నేను ఆడదాన్ని కాదు కిన్నెరని తెలిసిందో అప్పుడు తన భవనంలో రాజ్య ప్రజల అందరి ముందు నా తలను నరికేశాడు. ఇందులో నా తప్పేమీ లేదు. అతను ప్రేమించాడు, నాకు శిక్ష విధించాడు. అది కూడా ఒక కిన్నెరైన కారణంగా. కానీ ఇప్పుడు నీకేం కావాలి? ఈ భవనంలో ఉన్న వాళ్ళందరి అంతం. ఇది సాధ్యం కాదు. నా స్నేహితుడి శరీరాన్ని వదిలేయి, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను నీ స్నేహితుడిని ఎంచుకోలేదు, తనే నన్నెంచుకున్నాడు. నా సమాధానం తెరిచి నువ్వింకేదైనా దారి చెప్పు. దానివల్ల ఎవరి ప్రాణము పోకూడదు. నువ్వు నా స్నేహితుడిని వదిలిపోయేటట్టు ఈ భవనాన్ని కిన్నర సమాజానికి దానం చేయాలి. భవనాన్ని దానం చెయ్యాలనే మాట వినగానే కుసుంకి కోపం వస్తుంది. రోడ్ల మీద తిరిగే మీ కిన్నెరలకు కూడా భవనం కావాలా? అదెప్పటికీ దక్కదు. దక్కుతుంది, మీ అందరి మరణం తరువాత. మెహబూబ్ ఎంతో భయంకరంగా నవ్వుతాడు. ఆగాగు, ఈ భవనం నీ సమాజానికి చెందిన వారికే దక్కుతుంది. నేను వాళ్ళకి ఈ భవనాన్ని ఇప్పిస్తాను. చూడు కుసుం, నువ్వు గనక ఒప్పుకోకపోతే మనలో ఎవరి ప్రాణాలు కూడా మిగలవు. ఇక ఈ భవనాన్ని ఏం చేసుకుంటావు? కుసుం ఒప్పుకున్న తరువాత మెహబూబ్ శరీరానికి ఒక షాక్ తగులుతుంది. నేను కిన్నెర సమాజం వాళ్లని పిలుచుకుని వస్తాను. సప్న కిన్నెరలను పిలవడానికి వెళ్తుంది. ఇక్కడ కుసుం నవ్వటం మొదలు పెడుతుంది. మొత్తానికి ఆ కిన్నెరను మోసం చేశాం. అది నీ స్నేహితుడి శరీరాన్ని వదిలి కూడా వెళ్ళిపోయింది. అంటే ఈ భవనాన్ని
నువ్వు కిన్నర సమాజం వారికి దానం చేయడం లేదా? నేనేమైనా పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా ఇంత పెద్ద భవనాన్ని ఊరికే ఆ బికార్లకివ్వడానికి? కుసుమ ఆ మాట అన్న వెంటనే ఆకాశంలో మళ్లీ ఉరుములు ఉరుముతాయి. చాలా గట్టిగా మెరుపులు మెరుస్తాయి. ఒక పొగ వచ్చి మెహబూబ్ శరీరం లోపలికి వెళ్తుంది. కిన్నర ఆత్మ తిరిగి వస్తుంది. తను ఖడ్గం తీసుకుని రాజకుటుంబీకులందరినీ ఒక్కొక్కరిగా అంతం చేసేస్తుంది. మరొక వైపు సప్న కిన్నెరలను తీసుకుని భవనానికి చేరుకుంటుంది. ఇవాటి నుంచి ఈ భవనం మీ సొంతం. మీరిక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. కిన్నెరలందరూ కలిసి మెహతాబ్ తల మీద చెయ్యి పెడతారు. దానితో తన శరీరంలో నుంచి ఆ కిన్నెర ఆత్మ వెళ్లిపోతుంది. తను స్పృహలోకి వస్తాడు. పదండి, భవనం లోపల ఎలా ఉంటుందో చూసొద్దాం. ముగ్గురు భవనం లోపల నుంచి వెళ్లిపోతారు.